కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం సత్య సనాతన గో సంరక్షణ పరిషత్ భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసరి వద్ద గో సంరక్షణ కార్యకర్త సోను అలియాస్ ప్రశాంత్ని అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న గోవులను అడ్డుకుంటున్న పరిస్థితుల్లో గోవులను తరలించే మాఫియా ముఠాలు దారుణంగా సోముపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గో సంరక్షకుడు సోను అలియాస్ ప్రశాంత్ త్వరగా కోలుకోవాలని ఈ పూజలు చేసినట్లు మీడియాకు తెలిపారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధను నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. గోవులను ఎవరైనా అక్రమంగా తరలిస్తే వారి తాట తీస్తామని నాగేంద్ర చౌదరి హెచ్చరించారు. ప్రశాంత్పై కాల్పులు అమానుషమని ఖండించారు. జై గోమాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకి, ఎలక్ట్రికల్ మీడియా సోదరులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, హిందూ బంధువులందరూ కూడా జై శ్రీరామ్. ఈరోజు జగ్గంపేట గ్రామంలో సోమాలమ్మ తల్లి గుడి దగ్గర ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే. మన 2 రోజుల క్రితం మన హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో జరిగిన ఘటన. ఒక సోను అన్న ఒక గో సంరక్షకుడు గోవులు తల వెళ్తున్న వ్యాన్ని ఆపడం, దుండగులు వారి మీద కాల్పులు జరిపించడం, వారిని హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో వారిని జాయిన్ చేయడం జరిగింది. వారు ఈరోజు సోను అలియాస్ ప్రశాంత్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈరోజు హిందూ బంధువులందరూ కలిసి సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ఇప్పుడు జరిపించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, మా గోమాత మా జాతీయ జంతువు, మా సనాతన సాంప్రదాయంలో గోమాతకి మేము ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అలాంటి గోమాతని ఈరోజు దేశవ్యాప్తంగా కబేళాలకు తరలిస్తున్న ఈరోజు కబేళాలు తరలించడం జరుగుతుంది. ఆ కబేళాలు తరలించే మధ్య దారిలో నేషనల్ హైవేలో ఎంతో మంది ఇక్కడ మనకి చెక్ పోస్టులు ఉన్నాయి. అలాగే నేషనల్ హైవేలో వెళ్ళే అక్కడ ఆర్టీఓలు ఉంటారు, అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు, అలాగే నేషనల్ హైవే సంబంధించిన పోలీస్ వెహికల్స్ ఉంటాయి. ఇంతమంది కళ్ళు కప్పి ఈరోజు ఆ వెహికల్స్ కబేళాల తరలో వెళ్తున్నాయి అంటే అది ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ, గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించేదాకా కూడా మేమందరం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు సోను హాస్పిటల్లో ఉన్నాడు. ఒక సోను కోసం వేలాది మంది ఓ సైనికులు, హిందూ బంధువులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోను కోలుకోవాలని చెప్పేసి ప్రత్యేక పూజలు చేయిస్తున్నాము. అలాగే సోను తల్లిగారు ఈరోజు హాస్పిటల్కి వచ్చిన ప్రతి హిందూ బంధువుకి నేను ఒక కొడుకుని కాదు, నా హిందూ మతం కోసం, గోమాతల కోసం 10 మంది కొడుకులైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆ మహాతల్లి అనడం, ఆ మహాతల్లికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత గనుడిని కానీ ఈరోజు ఇంకో 10 మంది కొడుకులైనా సరే హిందూ మతానికి ఇవ్వడం అనేది మన హిందువులందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు ఆ వెహికల్లో గన్నలు తీసుకుని అంత ధైర్యంగా వెళ్తున్నారంటే మనం దానికి పోలీసులు వైఫల్యం అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి.